In the name of Jesus. Go! Go! Release her. చెప్పమ్మా, ఎప్పటి నుంచి అట్లా ఉంది? ఏమైంది? ఎవరు విడుదల చేసిన ఇప్పుడు ఎట్లుంది? చూడు కొంచెం అని చూడు. ఇప్పుడు చాలా రోజులు అవుతుంది కడుపులో నొప్పి, నడుము నొప్పి. 20 రోజులు అవుతుంది అమ్మ వచ్చిన కాడ నుండి. అమ్మ ఇక్కడికి వచ్చిన కాడ నుండి ఒక 4 రోజులు 3 రోజులు మంచిగా ఉన్నాయా. అమ్మ వచ్చిన కాడ నుండి వైట్ డిశ్చార్జ్ అవుడు, కడుపు నొప్పి, నడుము నొప్పి, లేచుడు ఒకటే, ఒళ్ళు నొప్పులు, ఒంట్లే మొత్తము నొప్పులు, బాడీ మొత్తం. ఇప్పుడు అన్నయ్య ప్రేయర్ చేసినాక అన్నీ తక్కువైనాయి. అంతా వామిటింగ్ ద్వారా వెళ్ళిపోయింది. శోధన అంతా, మాంత్రిక క్రియలన్నీ వెళ్ళిపోయి నా ఒళ్ళంతా అలకగా అయినాయి. నొప్పులు ఒక్క నొప్పి కూడా లేదు ఇప్పుడు. ఇంతకుముందు ఏం నొప్పులు ఉన్నాయి? ఇప్పుడు నడుము నొప్పి, కడుపుల నొప్పి, ఇవి కిడ్నీల నొప్పులు, మెడలు, తలకాయ, కాళ్ళు, చేతులు అన్ని నొప్పులు ఉండే. ఇప్పుడు ఎలా ఉన్నది? అన్నయ్య ప్రేయర్ చేసినాక మొత్తం వామిటింగ్ ద్వారా మొత్తం వెళ్ళిపోయి ఒళ్ళంతా అరుకగా అయిపోయింది. ఇప్పుడు ఒక్క నొప్పి కూడా లేదు. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. చెప్పు, యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. నీవే రక్షకుడు నాయన. నీవే రక్షకుడు. నీవే నన్ను విడిపించావు. నీవే నన్ను విడిపించావు. ఎవరు విడిపించలేదు నాయన. నన్ను విడిపించినది. నీ నామముకే మహిమ కలుగును. నీ నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం అనేకుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. అంతకు ముందుగా చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే నాయనా ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రభా, వారందరినీ మీరు దర్శించండి. వారిని నీ ఆత్మ చేత తాకండి, విడిపించండి, గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఆశతో ఎదురు చూస్తున్న వారందరి మీద ఈరోజు నీ ఆత్మశక్తి, నీ బలము పని చేయునుగాక. వారికి బలమైన విశ్వాసము, నిరీక్షణ, గొప్ప కార్యాలు వారి మధ్య జరిగించమని వేడుకుంటూ ఈ యొక్క లైవ్ ప్రేయర్ని అయ్యా ప్రారంభించడానికి నీ కృప, నీ కనికరము, నీ కటాక్షం దయచేయమని, పరిశుద్ధాత్ముడా మీరే ముందుండి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. కొద్ది నిమిషంలో వాక్యం ధ్యానించుకుందాం. మీరు ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో ఈరోజు మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ఏంటంటే, విశ్వాసం ఎంత గొప్పది అంటే, విశ్వాసము ద్వారా మనము ముందు జయించాల్సిందంటే, అపవాది నిన్ను నీ విశ్వాసము పని చేయకుండా చేస్తూ ఉంటాడు. ఆలస్యం అయి కొద్దీ నీ ప్రార్థన చేస్తున్నావు నువ్వు, కానీ ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అపవాది చెప్తాడు, ఇదిగో ఇక జరగదు ఇది అని నీకేం చేస్తాడంటే విసుగు తెప్పిస్తాడు. అప్పుడు నీకు ప్రార్థన మీద కూడా కొంత ఆశ పోతుంది. ఇంతకుముందు చేసే ప్రార్థన ఇప్పుడు చేయలేకపోతావు. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసము ద్వారా మొట్టమొదట డీల్ చేయాల్సింది ఏదో తెలుసా? ఆలస్యాన్ని ముందు బంధించాలి, బ్రేక్ చేయాలి. విశ్వాసం ఏం చెప్తుందంటే, త్వరగా నువ్వు ఈ కార్యం పొందుకుంటావు విశ్వాసం ద్వారా. ఆలస్యం జరగదు. రెండోది, నీ ప్రార్థన అది జరిగి తీరుతుంది. జరగకపోవడం అనేది అసాధ్యం. అది విశ్వాసం చెప్తుంది. నీ విశ్వాసము ఏం చేయాలంటే, ఈ రెండింటిని బ్రేక్ చేయాలా. ఆలస్యాన్ని బ్రేక్ చేయాలా,
త్వరగా జరగాలని కూడా నువ్వు ప్రార్థన చేయాలా. అప్పుడు అటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇంతకాలము జరగనివన్నీ కూడా ఈ రోజు నుంచి జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇంకొకటి ఉంది, ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని జరగకపోయేసరికి విసుగు వస్తుంది. ఏంటి ఇంకా దేవుడు చేయట్లేదు, ఎప్పుడు చేస్తాడు, ఇంకా నాకు ఎప్పుడు త్వరగా న్యాయం తీరుస్తాడు దేవుడు అని నువ్వు ఆశతో ఈరోజు ఎదురు చూస్తున్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు విసుగు చెందవద్దు. లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం చూస్తే దేవుడు ప్రార్థన ఎలా చేయమని చెప్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి విశ్వాసాన్ని నువ్వు కనబరచాలో తెలుసా? చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే, వారు విసుగుక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని వారికి ఒక ఉపమానము చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నువ్వు విసుగు చెందొద్దు, నిరుత్సాహ పడిపోవద్దు, కృంగిపోవద్దు, బలహీన పడిపోవద్దు, నిరాశ చెందకు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యము చేయబోతున్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇంతకుముందు కార్యాలు చేశాడు, ఇవి చెయ్యడా? ఖచ్చితంగా చేస్తాడు. చూడండి, అబ్రహాము దేవుని మాట నమ్మాడు, నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసానికి నువ్వు చెప్పు, నీ విశ్వాసానికి తొందరపెట్టు. చూడండి, ఒక పేద విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, అయ్యా నాకు న్యాయం తీర్చు అని అడిగింది. ఆ న్యాయాధిపతి ఒప్పుకోలేదు, టైం డిలే చేస్తున్నాడు. అయితే ఆమె ఏం చేసింది? విసుగు చెందిందా? డోస్ పెంచింది. ఇంకా అడిగే విధానంలో డోస్ పెంచింది. ఏం చేసింది తెలుసా? తొందర పెట్టడం నేర్చుకుంది, మాటి మాటికి వెళ్ళడం నేర్చుకుంది, గోజాడడం నేర్చుకుంది. ఆయన దగ్గరికి వెళ్ళి మాటి మాటికి వెళ్తుంది. ఎంతో విసిగించిన ఆయన, ఎంత అసహించుకున్నా, ఎంత హింసించినా ఆమె మాత్రం విసుగు చెందలేదు. ఆమె అడుగుతూనే ఉంది. ఈరోజు నీ విశ్వాసానికి కావాల్సింది పట్టుదల, ఒక నిరీక్షణ కావాలా. విశ్వాసంలో ఏముండాలంటే, నేను సాధిస్తాను, నేను పొందుకుంటాను, నా విశ్వాసము ఎప్పటికి కూడా వృధా కాదు అనేటువంటి విశ్వాసం నువ్వు కనపరచాలి దేవుని దగ్గర. చూడండి, ఒక స్త్రీ 12 సంవత్సరముల రక్తస్రావాల స్త్రీ యేసు దగ్గరికి ఎలా వచ్చిందండి? అంత జనసమూహంలో ఆమె యేసు దగ్గరికి ఎలా రాగలిగింది? ఆమెకున్నటువంటి విశ్వాసము, ఆమెలో ఉండే పట్టుదల. ఎవరు జరగకపోయినా చూడండి, జరుగుతుంది, నీకు జరిగి తీరుతుంది. ఆలస్యాన్ని నువ్వు ఒప్పుకోవద్దు. ఆలస్యాన్ని కూడా త్వరగా పొందుకోవడమే విశ్వాసము. ఈరోజు నీ యొక్క ప్రార్థన ఆలస్యం జరుగుతుందా? నీ సమస్యలు త్వరగా జరగట్లేదా? వివాహం జరగట్లేదా? త్వరగా అప్పులు తీరట్లేదా? గర్భఫలం అందట్లేదా? నీ కుటుంబంలో సమాధానము లేదా? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ఈరోజు నీ విశ్వాసం వైపు చూడు. నీ విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం దేవుడు నీకు ఇచ్చాడో తెలుసా? ఈరోజు నీ విశ్వాసానికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఈరోజు నీ విశ్వాసం వైపు నువ్వు చూడు. ఎంత గొప్ప విశ్వాసం నీకు దేవుడు ఇచ్చాడంటే, దేవుడు చెప్తాడు, ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడలా ఈ కొండని చూసి దాన్ని ఎత్తివేయబడి సముద్రంలో వేయమంటే అది వెళ్ళిపోతుందంట. చూసారా? అంటే విశ్వాసం తక్కువ ఉన్న, అల్ప విశ్వాసం ఉందేమో ఈరోజు, కానీ దాన్ని ఆవగింజంత పెంచుకోవచ్చాలో. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలను సైతం పెకిలించేంత గొప్పది మన విశ్వాసం. ఈరోజు ఆ విశ్వాసాన్ని నువ్వు కనబరుచు. ఈరోజు ప్రతి ఆలస్యం ఈరోజు కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. యేసు నామములో ఈరోజు నీ జీవితంలో ఆలస్యం ఇంకా లేదు. నీ కుటుంబంలో ఏవి ఆలస్యం జరగవు, త్వరగా జరగబోతున్నాయి ఈరోజు. హల్లెలూయా. విశ్వాసం మంచి. ప్రార్థన చేసుకుందామా? అంతకుముందు ఒక వీడియో చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరం నిమిత్తమై దైవజనుడు ఎం అరుణ్ కుమార్ గారు మీ కొరకై ప్రత్యేకంగా ప్రార్థించెదరు. 5 నిమిషాలు చెప్పండి. ఫోన్ చేయవలసిన నెంబరు 89 78
64 37 57. వందనములు. ప్రైజ్ లార్డ్ అండి. కాల్స్ తీసుకుందాం. హలో 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 చెప్పండి. అదే మాట్లాడు. చెప్పండి అమ్మా చెప్పండి. త్వరగా చెప్పాలి. నీ కార్యం త్వరగా జరగాలంటే త్వరగా చెప్పండి. చెప్పండి. గర్భఫల గురించి ప్రార్థన చేసుకున్నాను. ఓకే, మీ పేరేంటండి? ఇస్సాకు మరియమ్మ. ఇస్సాకు మరియమ్మ. సరే, నేను ప్రార్థన చేస్తుండగా మీరు కళ్ళు మూసుకోండి. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీ వివాహం అయ్యి? 18 సంవత్సరాలు అంటారు. కళ్ళు మూసుకోండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? కర్నూలు జిల్లా సూదపల్లి. కళ్ళు మూసుకోండి. ఈరోజు వాక్యం నీ కొరకే. ఇస్సాకు మరియమ్మ కదా. కళ్ళు మూసుకోండి. ఏకీభవించండి. యేసయ్యానికి వందనాలు తండ్రి. ఇస్సాకు మరియమ్మ గురించి ప్రార్థన చేస్తున్నాం. 18 సంవత్సరాల నుంచి కలిగినటువంటి గర్భఫలము యేసు నామములో ఈ రోజు నుంచి అయా ఆమె గర్భఫలం తెరవబడును గాక. ఆమె గర్భఫలము జీవింపజేయబడును గాక. కనుటకు శక్తి యేసు నామములో వచ్చును గాక. ఆలస్యాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నాను తండ్రి. ఇదిగో ఇప్పుడే లార్డ్ విజిట్ హర్ రూమ్. నీ ఆత్మతో నింపండి నాయన. నీ ప్రభావం గర్భంలో నింపండి తండ్రి. నీ రక్తంతో దాన్ని కడిగివేయి నాయన. యేసు నామములో త్వరగా అతి త్వరలో ఆ గర్భము తెరవబడినట్లు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. 18 సంవత్సరముల అయ్యా ఆ యొక్క ఆలస్యాన్ని కొట్టివేస్తున్నా. ఈరోజు 19వ సంవత్సరంలో ఇదిగో తండ్రి గొప్ప కార్యం చేయండి తండ్రి. యేసయ్యా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లినట్టు గొప్ప కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇస్సాక్ గారు, మీ ఆలస్యం కొట్టివేయబడింది. ఈ 19వ సంవత్సరంలో దేవుడు మీ గర్భఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. హలో వందనాలయ్యా. చెప్పండి అయ్యా. షేను రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. మేము ఎప్పుడో 40 సంవత్సరాల కింద కొన్నామండి. మళ్ళీ మా పేరు చేసుకోవాలంటే కొద్దిగా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదండి. కొద్దిగా ప్రాబ్లం చేయండి. ఓకే, కళ్ళు మూసుకోండి. మీ పేరండి? ప్రభాకర్ అండి, రాయచూరు, కర్ణాటక నుంచి. ప్రభాకర్ గారు, రిజిస్ట్రేషన్ విషయమై. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా ప్రభాకర్ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ఆ రిజిస్ట్రేషన్ విషయంలో నాయన ఇప్పుడే నాయన తండ్రి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఆ రిజిస్ట్రేషన్ యేసు నామములో జరుగునుగాక. ఆలస్యంను కొట్టివేస్తున్నాను అయ్యా. ఆటంకాలను యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఇదిగో అపవాద శక్తిని యేసు నామములో కొట్టివేస్తున్నాను. అది జరుగుటకు నాయన నీ కృప చూపమని, త్వరగా రిజిస్ట్రేషన్ జరుగుటకు నాయన నీ సహాయము దయచేయమని. అతి త్వరగా జరగబోతుందండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవి గారు చెప్పండి. అదే నాకు అరికాళ్ళు చాలా ఆనీలున్నాయండి. కాలు కింద పెట్టలేను, నడవలేను, చాలా బాధపడుతున్నాను. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది, అస్సలు తగ్గలేదు. మీరు దయచేసి నా కోసం ప్రేయర్ చేస్తారా? కంపల్సరీగా అమ్మా. కళ్ళు మూసుకోండి, ఏకీభవించండి. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే దేవి గారి కాళ్ళను మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇప్పుడే ఆ కాళ్ళలో ఉండేటువంటి ఆ యొక్క ఇనెలు ఇప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. రిమూవ్ దట్ ప్రాబ్లం లార్డ్ జీసస్. విజిట్ హర్, టచ్ హర్ లార్డ్ జీసస్. నీ అద్భుతమైన కృప బిడ్డ మీద కుమ్మరించి గొప్ప కార్యము నేడే ఇప్పుడే జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. హలో ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. చెప్పండి అమ్మా. మీ పేరు, మీ సమస్య చెప్పండి అమ్మా. నా పేరు రూత్ బ్రదర్. చెప్పండి అమ్మా. నాకు కుమారులకు రక్షణ కావాలి పాస్టర్, అందుకనే ప్రేయర్ చేయమని సార్. ఓకే, కళ్ళు మూసుకోండి. అయ్యా నీకు వందనాలు యేసయ్యా. రూతు గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వారి కుమారులకు నాయన ఇప్పుడే మీరు దర్శించండి నాయన. ప్రభు నామములో ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడిన నీ వాక్యం సెలవిస్తుంది. వారి కుమారులందరికీ నాయన తండ్రి నీ దర్శన భాగ్యం దయచేయండి. ఆ హృదయాన్ని తెరవండి. నీ వాక్ ప్రత్యక్ష అనుగ్రహించండి. మారు మనసు అనుగ్రహించిన ఆయన తండ్రి.
ఆ చీకటి అపవాది యొక్క అంధకారమును యేసునామములో కొట్టివేస్తున్నాను. వారి మనోనేత్రములు యేసునామములో వెలుగబడును గాక. ఆ చీకటి వారిలోంచి తొలగిపోవును గాక తండ్రి. ఇప్పుడే ఆ ఇంటికి నీ వెలుగు వచ్చును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హలో 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 మీరు టీవీ చూడకండి, ఇక్కడ చూడండి. మీరు ఫోన్ చేశారు. హలో హలో ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. ప్రైజ్ లార్డ్ అయ్యా. చెప్పండి అయ్యా. నిజామాబాద్ జిల్లా మీ పేరు, సమస్య చెప్పండి. బట్టాపు. త్వరగా చెప్పండి. అనేక మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు, ఎక్కువ మందికి ప్రార్థన చేయాలి. చెప్పండి. అయ్యా ఇది నిజామాబాద్ జిల్లా. ఇట్లా మా కూతురు ఇట్లా సింగపూర్కి వెళ్తుంది. ఆమె కోసం మంచిగా ఇట్లా విజా వచ్చి ఇట్లా పేరు చేయండి అయ్యా. మళ్ళీ మా కోడలు కూడా అయితే ఇప్పుడు మా కొడుకు అక్కడ బయట వెళ్తున్నాడు. ఆమెకు మొన్ననే పెళ్ళి అయింది, గర్భఫలం వచ్చేట పేర్ల. సరే, ఓకే ఓకే అమ్మా. నీ పేరేం పేరమ్మా? నా పేరు పద్మ. ఓకే, కళ్ళు మూసుకోండి అయ్యా. పద్మ గారి కుటుంబంలో కూతురు విషయంలో, కొడుకు విషయంలో, ఆ వీజా విషయంలో నాయన, ఆ గర్భఫలం విషయంలో యేసయ్యా మీరు సహాయం చేయండి నాయన. ఇప్పుడే తండ్రి నీ యొక్క కృప కలుగును గాక తండ్రి. ఆలస్యము జరగకుండా త్వరగా వారి పట్ల కార్యం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభా, గొప్ప కార్యం చేయండి నాయన తండ్రి. ఆ వీజా యేసునామములో వచ్చును గాక తండ్రి. ఆ గర్భఫలము యేసునామములో తెరవబడును గాక. ఆలస్యమును కొట్టివేస్తున్నాను యేసునామములో. లార్డ్ నీ కృప అద్భుతంగా నింపమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు గొప్ప కార్యం మీ పట్ల చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హలో హలో సార్. చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. సార్ సార్ మా కొడుకు ఆరోగ్యం బాగాలేదు. మీకు ఏం పేరమ్మా? మీ కొడుకు పేరు? లక్ సార్. లక్ సార్. లక్. ఏమైందమ్మా? అదే ఆటో కొంచెం స్పీడ్ కొట్టుకుంటున్నాను సార్. గుండె కొంచెం ఫాస్ట్ ఆడుతున్నా అని చెప్పినారు సార్. సరే, కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ఆ గుండెని ఇప్పుడే మీరు ముట్టండి నాయన. ఐ రిలీజ్ లైఫ్ ఇన్ హిస్ హార్ట్. ఆ హార్ట్ జీవము కలుగును గాక. ఆ హార్ట్ చుట్టూ నీ ప్రభావం ఇప్పుడే కలుగును గాక. యేసయ్యా నీ కృప కలుగును గాక. ఇదిగో తండ్రి, ఆ హార్ట్లో ఏ ప్రాబ్లం లేకుండా యేసు నామములో కొట్టివేస్తున్నాను తండ్రి. ఆ హార్ట్కు జీవింపజేసే శక్తి కలుగజేయమని వేడుకుంటున్నానయ్యా. నార్మల్ రిపోర్ట్ వచ్చింది కాక తండ్రి. నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. గొప్ప కార్యం ప్రభు చేసి ఉన్నాడు. విశ్వాసం ఉంచు. హలో హలో అమ్మా, మీరు టీవీ సౌండ్ తగ్గించండి, ఎందుకంటే చెప్పండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పమ్మా. చెప్పండి అమ్మా, త్వరగా చెప్పండి. మీ పేరు, సమస్య చెప్పండి, ప్రార్థన చేస్తాను. చెప్పండి. కళ్ళు మూసుకోండి, ఇప్పుడే కళ్ళు మూసుకోండి. అర్థమైపోయింది, కళ్ళు మూసుకోండి. యేసు నామములో సియోను కుమారికి అయ్యా, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. కృప చూపండి నాయన. మంచి నిద్ర అనుగ్రహించండి. కుటుంబంలో సమస్యలు తొలగించండి. ఆ కాలు నొప్పులు యేసు నామములో బంధిస్తున్నానయ్యా. అయ్యా, విడుదల కలుగును గాక. జీవాన్ని ప్రకటిస్తున్నాను. నొప్పులన్నీ ఎగిరిపోను గాక. యేసు నామములో విడుదల కలుగును గాక తండ్రి. ఇదిగోనే నా కుటుంబంలో నీ గొప్ప వెలుగుతో నింపండి నాయన. చక్కని నిద్ర అనుగ్రహించండి నాయన. గొప్ప సమాధానం బిడ్డకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. ప్రైజ్ లార్డ్. హలో హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. వందనాలమ్మా, చెప్పండి. త్వరగా చెప్పాలమ్మా, త్వరగా చెప్పండి. నాకు నొప్పులు ఉన్నాయి, నెత్తి నొస్తుంది, మెడలు కొట్టు. కళ్ళు మూసుకోండి, ఇప్పుడే ప్రార్థన చేస్తాను. దేవుని ఆత్మ నేను తాకబోతుంది. Holy Spirit God, touch her body. Touch her body right now. In the name of Jesus. ఆ శరీరం ఉండే బలహీనతలన్నీ యేసు నామములో తొలగిపోను గాక. అయ్యా, నీవు పొందిన గాయంలో స్వస్థత. నీవే మా బలహీనతలు భరించావు నాయన, మా వ్యసనలు వహించావు. ఇప్పుడే ఆ బిడ్డని విడుదల కలుగును గాక.
Every demonic power, I break it in the name of Jesus. Every pain will be disappear right now in the name of Jesus. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, గొప్ప విడుదల ఇప్పుడే ఆ బిడ్డకు కలుగునట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడమ్మా. హలో హలో, ప్రైజ్ లాడమ్మా, చెప్పండి. నాకు కాలు చేయి ప్రాబ్లం ఉంది. ఇంకా నా కుటుంబంలో నాకు నా పిల్లలకు గొడవలు జరుగుతున్నాయి. దేవుని దయ వల్ల మాకు శాంతి, నాకు స్వస్థత కలిగింది. ప్రార్థన చేయండి. నీ పేరేం పేరమ్మా? నా పేరు మాణిక్యమ్మ. కళ్ళు మూసుకోండి. అయ్యా యేసయ్యా నీకు వందనాలు, కనికరమైన వాడా నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డ చెప్పినటువంటి ప్రార్థన అంశాన్ని నీ దాన్ని తీసుకొని వస్తున్నాను. సమాధానము దయచేయి నాయన తండ్రి. కుటుంబంలో సమస్యలన్నిటి నుంచి విడిపించండి నాయన. ఇదిగో నీ శక్తి ఇప్పుడే వారు చూచినట్లు, నీ మహిమ వారు చూచినట్లు తండ్రి. ఇదిగో నీ ఆత్మ ఇప్పుడే వారిని దర్శించిన ఆయన తండ్రి. అన్నిటి నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా, వందనాలమ్మా. అతి త్వరలో దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ లాడ్. హలో హలో హలో, చెప్పండి అయ్యా. ప్రైజ్ లాడ్ బ్రదర్, చెప్పండి. నేను బెంగళూరు నుంచి చంద్రు మాట్లాడతాను బ్రదర్. చెప్పండి చందు గారు, చెప్పండి. అదే బాగున్నారా? బాగున్నానండి, చెప్పండి. అదే అయ్యగారు టీవీలో చూస్తున్నాను, ఆ నంబర్ చేస్తున్నాను అయ్యా. చెప్పండి అయ్యా. బిజినెస్ చేస్తాను, వ్యాపారం, రియల్ ఎస్టేట్ బిజినెస్ అయ్యా. ఓకే. ఏమని తెలియదయ్యా, చాలా ప్రాబ్లం ఉంది. 4 గంటలు ఇంకా సరిగా బిజినెస్ అవటం లేదు. ఓకే. యేసు నామములో ఇప్పుడే ఆలస్యము జరగదు అనే 2 అంశాలు ఈరోజు యేసు నామములో బంధిస్తున్నాను. ఇదిగో చందు గారు కళ్ళు మూసుకొని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఆ రియల్ ఎస్టేట్ విషయంలోనైనా ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి. ఇదిగోనైనా 4 years నుంచి జరగని వ్యాపారము తండ్రి ఇప్పుడే జరుగునట్లు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా. అయ్యా ద్వారములు తెరవండి నాయన. బిడ్డకు గొప్ప సహాయం అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం. ఇదిగో నీ కృప చూపండి నాయన తండ్రి. ఏ అపవాద శక్తులు ఆటంకపరుస్తున్నాయో తండ్రి ఇప్పుడే వాటిని యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో తండ్రి నీ జ్ఞానమునిచ్చి నీ వివేచనిచ్చి నడిపించండి నాయన. ఇదిగో అనేక ల్యాండ్స్ తండ్రి అయ్యా ఆ బిడ్డ డీల్ చేయనట్టు నీ సామర్థ్యము, నీ అభిషేకం బిడ్డకి ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ జీవితం మారబోతుందండి. దేవుడు నీ గొప్ప సామర్థ్యం ఇవ్వబోతున్నాడు. అనేక సమస్యలు, అనేక స్థలాలను డీల్ చేయబోతున్నావు. హైదరాబాద్ అయ్యా, హైదరాబాదు. ఈ నెంబర్ నోట్ చేసుకోండి, తర్వాత మీరు కాల్ చేయండి. పెట్టండి అయ్యా. ఓకే. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్. సరే, తప్పకుండా అయ్యా, తప్పకుండా. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్. హలో, ఓకే, చివరి కాల్ తీసుకుందాం. హలో, ఒక చిన్న మాట, చిన్న గమనికండి. మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. రేపు మంగళవారం సికింద్రాబాద్లో యాంశ్రీ సమీరా బిల్డింగ్ బ్లూసీ హోటల్ దగ్గర ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక ప్రత్యేక స్పెషల్ అనాయింటింగ్ సర్వీస్ జరగబోతుంది. అక్కడ మీ కొరకు అందరిని ఆహ్వానిస్తున్నాను. సికింద్రాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరున్నా సరే అక్కడికి మీరు రండి. ప్రభు పక్షంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. మీ పేర్లు రాసుకొని మీ కొరకు అనుదినం ప్రార్థన చేయబోతున్నాను నేను. ఎవరైనా మీరు ఏ వ్యాధితో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ శక్తులతో పీడించబడుతున్నా, కుటుంబంలో సమాధానం లేకపోయినా మీరు రండి. ఈరోజు నీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఇదిగో మీరు సికింద్రాబాద్కి రండి. రేపు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు అక్కడ మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. మీ పేరు రాసుకొని మీ కొరకు అనుదినం ప్రార్థనలు చేయబడతాయి. మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని అందరూ రేపు ఖచ్చితంగా రావాలని ప్రభుపక్షంగా ప్రేరేపిస్తున్నాను, అడుగుతున్నాను. తప్పక రండి. రేపు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు అక్కడ స్పెషల్ అనాయింటింగ్ సర్వీస్ జరుగుతుంది. సో మేమందరూ తప్పక మర్చిపోకండి, రావడానికి ప్రయత్నం చేయండి. ఇదే మీకు అందరికీ ప్రభుపక్షంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇంకొక కాల్ తీసుకుందాం చివరిగా. హలో, 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 ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి, చెప్పండి. చెప్పండి అయ్యా, త్వరగా చెప్పండి.
చెప్పండి అయ్యా. చెప్పట్లేదు, ఇంకొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, చెప్పండి అమ్మా. మా అబ్బాయికి వాంతులు జరుగునండి, చాలా నీరసంగా ఉన్నాడు. ఏం పేరండి మీ అబ్బాయి పేరు? వీరబాబా. కళ్ళు మూసుకోండి. కూడా పిల్లలు ఎప్పుడు మాట ఆలకెత్తలేదండి అసలు. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను వీరబాబు కొరకు. యేసు నామములో అయ్యా వీరబాబును ఇప్పుడే మీరు నన్ను దర్శించండి అయ్యా. ఇదిగో అపవిత్రాత్మ శక్తిని ఆ శరీరంలోంచి వెళ్ళిపోవును గాక. I stop that vomiting in the name of Jesus. I stop any demonic influence in his body right now. I break it in the name of Jesus. Be healed right now in the name of Jesus. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ఒక ప్రార్థన చేసుకుందాం. గ్రూప్లో కళ్ళు మూసుకోండి. అందరూ గ్రూప్లో ప్రార్థన చేయబోతున్నాను ప్రతి ఒక్కరి కొరకు. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరు గ్రూప్లో నాతో కలిసి ఏకీభవించండి. ఇదిగో ప్రభా, అందరూ కళ్ళు మూసుకోండి. ఫోన్ తర్వాత ఈ ప్రేయర్ తర్వాత కూడా మీకు ప్రార్థన చేయబడతాయి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఫోన్లలో ఎంతమందికి అయితే లైన్ తగలేదు ప్రభా, అయ్యా వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడేనైనా ఏ సమస్య అయితే వాళ్ళు అయ్యా జరగట్లేదో ఇప్పుడే యేసు నామములో అది జరుగునట్లు ఆజ్ఞాపిస్తున్నాను. గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నయము కాని రోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నానయ్యా. ఇప్పుడే నీ ఆత్మ వారిని తాకబోతుంది నాయనా. నీకు స్తోత్రం. టచ్ దెమ్ లార్డ్ జీసస్, రిలీజ్ దెమ్ లార్డ్ జీసస్. ప్రతి కాడిని విరగొడుతున్నానయ్యా. ప్రతి బంధకాలు తెగిపోను గాక. ఇదిగో సమాధానం లేని వారికి సమాధానం కలుగును గాక తండ్రి. ఇదిగో అప్పులు ఉన్న వారిని యేసు నామములో ఆ ఊబిలోంచి బయటికి వచ్చును గాక. నూతన ద్వారాలు తెరవబడును గాక. గర్భఫలం లేని వారికి నాయన ఇప్పుడే గర్భఫలం కలుగును గాక తండ్రి. నీ సహాయము దయచేయమని, నీ హస్తము చాపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరి కొరకు ప్రేయర్ తర్వాత కూడా మీకు కాల్ తీసుకోబడతాయి, ప్రార్థన చేయబడతాయి. మీరు మర్చిపోకండి, తప్పక రేపు ఉదయం రండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడతాయి. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు.